ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన ఒక సంచలన వ్యాఖ్య సినీ జనాలను షాక్ కి గురిచేసింది. చాలా కీలక అంశంపై ఆయనన్న మాట అందరినీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని బయటపెట్టింది. అసలు సంగతికొస్తే కళ్యాణ్ రామ్ డెవిల్ గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. డెవిల్ చిత్రంపై మాట్లాడుతూ, నా కాస్ట్యూమ్స్ విషయంలో ఎంతో శ్రద్ధ వహించాను. నేను ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు. కథ కోసం డైలాగులు చెప్పే విధానం మార్చుకున్నా అన్నారు. ఈ చిత్రంలో పాత్ర కొత్తగా అనిపించింది. దీనికోసం బాడీ లాంగ్వేజ్ లోనూ మార్పులు చేసుకున్నా. ఈ సినిమాలో పాటల కంటే నేపథ్య సంగీతం ఎక్కువ ఆకట్టుకుంటుంది అన్నారు. డెవిల్ టైటిల్ రాసిన విధానాన్ని పరిశీలిస్తే కథ అర్థమవుతుంది. నాకు ఈ కథ చాలా నచ్చింది అన్నారు ఆయన. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించలేదు. దీనికోసం 2 సంవత్సరాలు కష్టపడ్డామని చెప్పారు. డెవిల్ ఒకరి దర్శకత్వంలో మొదలై మరొకరి దర్శకత్వంలో ముగిసింది. డైరెక్టర్స్ ఎందుకు మారారు అనే విషయంలో మీకు నిర్మాత మాత్రమే సమాధానం చెప్పగలరు అంటూ వివరించారు. 1940లో నేర పరిశోధన ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. ఇప్పుడున్న టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. సీసీ కెమెరాలు కూడా లేకుండా ఒక కేసును ఎలా పరిష్కరించారో ఇందులో చూపించాం. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈ చిత్రం సీక్వెల్ పై మాట్లాడుతూ, చర్చలు జరిగాయి. సినిమా ఫలితం తర్వాత దాన్ని అధికారికంగా ప్రకటిస్తాం. స్క్రిప్ట్ అయితే సిద్ధంగా ఉంది అని చెప్పారు కళ్యాణ్ రామ్. ఇక దేవరాజ్ షూటింగ్ ఎక్కడి దాకా వచ్చింది అన్న ప్రశ్నకు స్పందిస్తూ, 80% అయిపోయింది. అందరూ అప్డేట్ అడుగుతుంటే మాకు ఒత్తిడి కలుగుతోంది. ఏ విషయంలోనైనా మాకు ఒక క్లారిటీ వచ్చే వరకు స్పందించకూడదని నేను, జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటాం. అందుకే అన్నిటికీ ఎక్కువగా స్పందించమంటూ అసలు సంగతి చెప్పారు.